హలో గైస్, నేనైతే ఇప్పుడు మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాను. చూడండి, ఇప్పుడు నేనైతే రియల్ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాను. ఇది కేవలం 29 రూపీస్ అన్నమాట. నేనైతే అప్పుడు పాత ఉన్నప్పుడైతే లోకేక్రాఫ్ట్ అయితే చాలా ఆడాను. ఇప్పుడు మైన్క్రాఫ్ట్ ఎలా ఆడాలో మొత్తం తెలుసుకొని ఇప్పుడు సగం స్టార్ట్ చేసి ఇప్పుడైతే వచ్చేసాను. నేనైతే ఇప్పుడు కొత్త ఆర్మర్ అయినే ఉన్నా. ఇప్పుడైతే ఇక్కడ బ్రేకింగ్ పోర్టల్ ఉంటే ఆర్మర్ దొరికింది. ఇది ఇప్పుడు నేను జావా పాకెట్ ఎడిషన్లో ఉన్నది జావా ఎడిషన్లా మార్చి ఆడుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్లో ఆడి ఇంకా గేమ్ని స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళి థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ చేయాలి అంతే. చూడండి, అక్కడ ఉన్న బ్రేకింగ్ బోర్డుల దగ్గర పోయి మేమైతే ఈ ఆర్మర్ అయితే తెచ్చుకున్నాం. నాకు మొత్తం మైన్క్రాఫ్ట్ అనేది ఎలా ఆడాలో తెలిసిపోయింది. మీరు పాత వీడియోస్ చూసింటే నాకు మైన్క్రాఫ్ట్ అనేది తెలియకుండా ఇప్పుడు ఏమో కొత్త ఏమో తెలిసింది. ఏమో వీడున్నారు. ఇక్కడైతే నేను ఒక విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ విలేజ్ అయితే చాలా పెద్దగా ఉంది గాయస్. మొత్తం గడ్డిగా ఉంది. బాగుంది. ఇప్పుడు మనం మళ్ళీ వస్తారు. నేను మొత్తం క్రాపింగ్ అయితే చేస్తున్నారు కదా, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం చేయాల్సింది మెయిన్గా ఒక హౌస్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ చేద్దామా లేదంటే ఈ విలేజ్కి దూరంగా చేద్దాం అనేది నాకు కొంచెం ఆలోచన అనేది లేదు. మొత్తం మైన్క్రాఫ్ట్ ఇది నేను మొబైల్ ఆడుతున్నా గాయస్. దగ్గర పీసీ అనేది లేదు. మీరు సహాయం చేస్తే నాకు పీసీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇల్లు కట్టాలి కదా, మనం ఇప్పుడు మైనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం చాలా అన్నప్పుడు ఎంత అసలు ఏం తెలియకుండా గాయస్ నాకైతే మైన్క్రాఫ్ట్ మొత్తం తెలిసిపోయింది. లాస్ట్లో ఎండర్ డ్రాగన్కి ఇట్లా కిల్ చేయాలి. కొన్ని కలర్ ఉన్నాయి. గ్రాఫిక్స్ అయితే తోపున్నాయి గాయస్. మంచి ఇల్లు అయితే కడదాం. ఏదో ఒకటి మాట్లాడాలి. కలర్ అయితే కడదాం గైస్. ఒక స్టాక్ సరిపోతుంది అనుకుంటున్నా. చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటా స్టాక్. ఇది అంటున్నాను. చూద్దాం ఎన్ని కలెక్ట్ అయ్యాయో. వావ్, ఇవి 80 వచ్చాయి. దాన్ని కలెక్ట్ చేసుకుంటా. టీవీ చాలా ఎక్కువ అయ్యాయి గైస్. ఇప్పుడు ఈ కట్ట పొలాలు ఉంటాయి, స్టిక్స్. ఇక్కడ బాగుంది ప్లేస్. ఇక్కడ గది ఉంది గాయస్. అదే ఫుడ్ లేదు. తీసుకున్నాం. ఏమేమి వస్తున్నాయి కదా గాయస్.
ఇప్పుడైతే మనం కడదాము అవన్నీ. నేను చిక్కువర్లాగా ఏమేమి చేస్తున్నా. ఇక్కడ సైడ్ కడదాం. ఇంకా ప్లేన్ ఉన్న ఏరియాలో అరే ప్లేస్ అనేది బాగాలేదు గైస్. ఇక్కడ సైడ్ పోదాం గైస్. విలేజ్ కొంచెం మరీ అంత కాదు, కొంచెం దూరంగా వెళ్ళి కట్టుకుందాం. ఇక్కడ మొత్తం కొండలు ఉన్నాయి, కొండ లోయలు సరే మొత్తం అలానే ఉన్నాయి. ఫస్ట్ నేను స్పాన్ అయింది జంగల్, ఇక్కడ సైడ్ జంగల్లో స్పాన్ అయ్యాను గైస్. ఇక్కడ బాగుంది, ఇక్కడ కట్టుకుంటా. 9 into 9 వేస్తున్నా గైస్. 1 2 3 4 గాయ్ 6 7 8 9 కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 అరే 7 8 ఇప్పుడైతే పనుకున్నాం కదా. వర్షం పడుతుందా అలా మాత్రం జరగకూడదు. వర్షం పడుతుంది మేము అనుకున్నాం. మేము ఫస్ట్ డే మనం పనుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. కొంచెం డిఫికల్ట్ ఉన్నాయి గైస్ కంట్రోల్. అరే ఏమేమో చేసేస్తున్నాడు. కొంచెం కంట్రోల్ అయితే డిఫికల్ట్ ఉంది గైస్ మొబైల్లో. ఇక్కడ అయిపోతాయి గాయస్, అయిపో. పంది అడ్డం వచ్చింది. సరిపో గైస్ ఇవి, ఇంకా కావాలా? ఇంకొక లైన్ వేసుకోవాలి. కంట్రోల్ అయితే చాలా డిఫికల్ట్. అయిపోయింది ఒక్క లైను. 1 2 ఇంకొక లైన్ గైస్. ఇంకా 16 ఉన్నాయి బ్లాక్స్. 4 బ్లాక్స్ ఉంటే మనకు కొంచెం ఈజీ ఉంటుంది, అందంగా ఉంటుంది. నాకెందుకు చాలా నెట్వర్క్ అయితే ఏం ఇంత తీసుకుంటలేదు గైస్ ఈ గేమ్, కానీ కంట్రోల్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్ అవుతున్నాయి. అయిపోయినాయి. మళ్ళీ తెచ్చుకోవాలి. అవైతే ఇక్కడ ముందరేదాం గైస్. ఆగు, ఇంకొక వేరే ఉన్నాయి కదా, అవి ఇక్కడ ముందరేసేద్దాం. ముందరేద్దాం. 1 2 3. అరే నేను చూడండి గైస్ దట్టు పెడుతున్నా.
పంది వచ్చి డ్యాన్స్ చేస్తుంది గాయస్ ఇక్కడ. గ్రాఫిక్స్ అయితే తోపున్నాయి గాయస్, నాకైతే నచ్చినాయి. కొంచెం ప్రాబ్లం అవుతుంది, స్ట్రక్ అనేది ఎక్కువ అవుతుంది. వీడేమో కొడతాడు, ఇదే తలకాయ నొప్పి గైస్. అరే నీకు ఉంటుంది డానీ. ఇంకా పెద్ద ఈతలు ఆడుతుంది గైస్. ఎక్కడ ఇక్కడనే గాయస్, ఇక్కడనే. విలేజ్కి దగ్గర కట్టుకుంటే బెనిఫిట్ ఏమంటే మనకి ట్రేడింగ్ హాల్ అనేది కావాల్సినప్పుడు వాళ్ళని తెచ్చుకొని ఇంకా ఈజీ అయిపోతుంది అన్నమాట. అందుకే నేను ఇక్కడ దగ్గర కట్టుకున్నాను. అరే ఇది అయిపోతుంది, కొన్నే కావాలి ఇది. అరే సారీ. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మంచిగా అయిపోయా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మంచిగా ఏం గుర్తుకొస్తలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మంచిగా కలుద్దాం. ఏమని చెప్పడానికి వస్తలేదు కానీ యూట్యూబర్స్ నేను ఇంకా అంతా నేర్చుకోలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇల్లు కట్టిన తర్వాత ఈ వీడియో అనేది ఎండ్ చేస్తా. అరే ఇక్కడ ఉంది విలేజ్, అక్కడ పోతున్నా. క్రాఫ్టింగ్ టేబుల్ ఆ ఇంట్లో పెట్టిన. ఇప్పుడు మనం ఈయన చేసుకుందాం మళ్ళీ. అరే ఇప్పుడు మనకేం కావాలి, ఇది కావాలి, స్టోన్ది. నాకైతే ఈ గేమ్లో నచ్చినది ఎక్కువ అయితే గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి గైస్, పీసీలో కంటే మంచిగా అనిపిస్తున్నాయి. ఇందులో గ్రాఫిక్స్ ఎట్లా చేంజ్ చేయాలో ఇంకా మంచిగా చేయాలో కామెంట్ చేయండి గైస్. నేను తెలియదు అంతమంది వ్యూస్ వస్తారని, మంచిగా సపోర్ట్ చేయండి గైస్. నాకైతే ఒక మంచిగా సిల్వర్ కానీ వస్తే బాగుంటుంది. అది దాని ఏమంటారు, ప్లే బటన్. స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 96 వస్తాయంట. సరే మనం ఇట్లా ఫుడ్
లోపలికి వెళ్ళి చూస్తుంటే ఒక లోయ ముందర ఉంది గాయస్. మనం మనం మంచిగా స్టేజ్లో పోయినప్పుడు ఇంకా మంచిగా కడదాం గాయస్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. అరే యాను మిస్టేక్ అయింది. టార్చ్ తెచ్చుకోవాలి. కొంచెం మెనూ ఇక్కడ కొంచెం సైజ్ అదండి కొంచెం ఇప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది పెట్టుకోవడం. అంతా తెలిసిపోయింది గైస్ నాకు. ఇది ఇలా నేను జల్దీ కంప్లీట్ చేసేసి పడుకున్నాను. జాంబీస్ వచ్చే టైం అయిపోయింది. తెల్లవారగానే బాయ్ చెప్పేసా వీడియోకి. మళ్ళీ వచ్చే సండే రోజు అయితే నేను మళ్ళీ ఒక వీడియో పెడతా గైస్. ఖచ్చితంగా మీకోసం అయితే పెడతా. కానీ నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంటికాడ. మంచిగా ఉంది ఇప్పుడు. అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందలే. పైసలు వచ్చిన తర్వాత పైసా ఇది జస్ట్ 29 రూపీసే గాయస్. ఇది మరీ ఎక్కువ ఉండదు. టార్చ్ ఒక్కటి దగ్గర సర్దు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సెకండ్ హాఫ్ కాదు, సెకండ్ రూమ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో మంచిగా అప్డేట్ చేసి ఇక్కడికి వేస్తాను. స్టైల్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అయితే మంచిగా సర్ది పెట్టుకొని నాకు ఇలా చెప్పకూడదు గైస్. ఆగండి. అరే ఏమేమో అనుకున్నా ఏమేమో అయింది. అలా ఉంటే రాదు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో గైస్ నెక్స్ట్ వీడియోలో తీసేస్తుంది. బాయ్. ఇదేమి ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇల్లు అయితే కంప్లీట్ చేసేసాం. బాయ్.